ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? అందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ మీరు ఆధ్యాత్మికమైన మేలులు ఆశీర్వాదాలు పొందుతున్నారని మిమ్మల్ని బట్టి ఎంతగానో ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. కృపా సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. మీరు మాకు తెలియచేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించు దేవుడు ప్రతి సమయంలో కూడా ఆయన కృప మీ ఎడల అనుగ్రహించి సమయోచితమైన సహాయమును మీకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. సాక్షాత్తు దేవుడే అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. అవును, దేవుడు ఆయన కాపరిగాను, మనము ఆయన గొర్రెలుగాను మనలను నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ అన్ని విషయాలలో మనలను సేదతీర్చి నడిపించి ఆదరించి ధైర్యపరిచి కృప చూపి దయగలిగి మనలను పాలిస్తున్నందుకు ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. అవును, మనము కూడా చెప్పగలగాలి, ఒక సంఘ కాపరివైతే నేను నా సంఘానికి ఒక మంచి కాపరిని, ఒక మాదిరికరమైన కాపరిని. ఒక యజమానుడవైతే నేను నా కుటుంబానికి ఒక మంచి యజమానుడను. నీ ఒక స్త్రీవైతే నేను నా భర్తకు ఒక మంచి భార్యను. ఒక తండ్రివైతే నా పిల్లలకు నేను ఒక మంచి తండ్రిని, నేను ఒక మంచి తల్లిని, నేను ఒక మంచి అన్నను తమ్ముడను, నేను ఒక మంచి చెల్లిని, ఒక మంచి అక్కను అని చెప్పుకోగలిగే అంత ధైర్యము మనము కూడా కలిగి ఉండాలి. ఈ దైనందిన జీవితంలో మనము అట్టి ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది కదా. ఒక ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా నేను నా దేవునికి ఒక మంచి కుమార్తెను కుమారుడను అని చెప్పగలిగే ఆ కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. మన దేవుడు నేను మంచి కాపరిని అని చెప్పినట్లుగా మనము కూడా నేను నా దేవునికి ఒక మంచి గొర్రెను అని చెప్పగలిగే ఆ ఉన్నత ఆత్మీయ స్థితిలోనికి ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. పిల్లలు, మీరు కూడా నేను నా తల్లిదండ్రులకు ఒక మంచి కుమారుడను కుమార్తెను అని చెప్పే స్థితిలో మీరు చక్కగా పెంచబడాలి. తల్లిదండ్రులారా, మీరు కూడా నా పిల్లలకు నేను ఒక మంచి తండ్రిని తల్లిని అని చెప్పగలిగే స్థితిలోనికి మనమందరము రావాలి. మన దేవుని యొక్క స్వభావము మనము కూడా కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నేను గొర్రెలకు మంచి కాపరిని అని. అవునయ్యా, మీరు మంచి కాపరిగా మమ్మలను అనుదినము అనుక్షణము ప్రతి పరిస్థితిలోనూ చాలిన దేవునిగా ఉండి నడిపిస్తున్నారయ్యా. మార్గము తప్పిపోకుండానట్లుగా మేము బలహీనమైన వేళలో, కృంగిన వేళలో, జబ్బు పడిన వేళలో, నా తండ్రి ధైర్యము చెడిన వేళలో, ఎప్పుడు ఎక్కడ నాయన ఏ పరిస్థితిలో కూడా మా చేయి విడువక నడిపిస్తున్నారయ్యా. ఒక మంచి కాపరి తన గొర్రెను ఏ రీతిగా నిత్యము కాయుచు కాపాడుతూ సంరక్షిస్తున్నాడు, అటు రీతిగా మమ్ములను పోషిస్తూ నడిపిస్తూ సంరక్షిస్తున్న మా మంచి కాపరి మీకు స్తోత్రాలయ్యా. మేము కూడా నా దేవునికి మంచి గొర్రెను అని చెప్పుకోగలిగిన ఆత్మీయ స్థితిని, అట్టి ధైర్యమును మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. తల్లిదండ్రులుగా మేము మా పిల్లలకు ఒక మంచి తల్లిదండ్రులుగా, మా పిల్లలైతే నాయన అయ్యా ఇదిగో తల్లిదండ్రులు మంచి పిల్లలుగా, తల్లిదండ్రులకు ఒక మంచి బిడ్డగా ఎదగాలనే ప్రతి ఒక్కరిలో ఒక ఆశను కలుగు చేసి నడిపించండి. అటు ధైర్యమును, అటు యథార్థతను, అటు నమ్మకత్వాన్ని, అటు మంచి మనస్సాక్షిని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉందురుగాక. అట్టి కృప కలిగి ఉందురుగాక. నానా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిలో కూడా నాయన అయ్యా అట్టి ధైర్యమును అనుగ్రహించండి, అట్టి కృప కలిగిన ఆత్మను మీరు అనుగ్రహించండి, అట్టి సత్ప్రవర్తనను మీరు దయచేయండి, అట్టి కృపను నాయన సమృద్ధిగా
అటు నమ్మకత్వాన్ని మీరు అనుగ్రహించి నడిపించుమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా అటు నమ్మకమైన వారిగా, నేను ఒక మంచి విశ్వాసురాలునని, నేను ఒక మంచి విశ్వాసిని, నా దేవునికి ప్రియమైన బిడ్డను అని చెప్పగలిగిన స్థితిలో, అవునయ్యా నేను ఒక మంచి కాపరిని అని ఏ రీతిగా మీరు చెప్పి ఉన్నారు, మంచి గొర్రెను అని మేము చెప్పగలగాలయ్యా. అట్టి కృపలో మమ్మలను నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. మీ ప్రతి పరిస్థితిలో నా దేవుడు చాలిన దేవునిగా ఉండి ఆయన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.